దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా పాద సముకున్న గడిపేయడం చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. 2వ మాసంలో 15 దినాలు మన మధ్య నుండి గడిచిపోయాయి. ఎంత అద్భుతమైన రోజు కదా. మరి దేవుడు తన మహాకృపను బట్టి ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తుతి ఘన మహిమలు ఆయనకు మాత్రమే చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతోపాటు పాలుపక్షులకండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలోనే తెరిచి చూడండి, లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్యదానంలో పాలుపక్షులకండి. నేటి దిన ధ్యానవాక్యంగా 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మాటను చదువుతా ఉన్నాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరుచాను. దేవుడు తన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు, వందనాలు. నూతన ఉదయకాల సమయంలో అద్భుతంగా లేవనెత్తుకున్నందుకు వందనాలు. నీ కృపాతిశయమును మా ఎడల విస్తరింపజేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మహాగణుడవు, మహోన్నతుడు కనుక నీ సన్నిధి మాతో ఉంచుమని బలపరచు దీవించును. యేసే ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా. అపోస్తలుడైన పౌలు తిమోతికి 2వ లేఖ రాస్తూ తన ఒంటరి పయనంలో, తన ఒంటరి జీవితంలో ఎదురైనటువంటి కొన్ని అనుభవాలను భక్తుడైనటువంటి తన ఆత్మీయ కుమారుడిగా ఇచ్చినటువంటి తిమోతితో పంచుకునే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడలుగా ఉన్నటువంటి వారు, లేక క్రైస్తవులు ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా ఒంటరి కాదు. ఒకవేళ వాళ్ళు ఒంటరిగా ఉన్నా కూడా తాను ఒంటరిగా ఉన్నాను అనేటువంటి ఆలోచన వారిలో ఏమాత్రం కూడా ఉండకూడదు, రాకూడదు. ఎందుకంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, బలమైన జనమగును అని చెప్పి దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. లేదా క్రైస్తవ జీవితం తొలి నాళ్లలో, అంటే తొలి దినాల్లో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రారంభ దినాల్లో నిరుత్సాహపూరితమైన సంఘటనలు కొన్ని చోటు చేసుకోవచ్చు మన జీవితాల్లో. అయితే తీక్షణమైనటువంటి వెలుగులో నిండిన వారుగా మెల్లమెల్లగా మసగబారుతూ ఉండకపోవచ్చు. మనతో పాటు ఉన్నవారు, మనతో కలిసి నడిచిన వారు, మనల్ని ప్రేమించేటువంటి వారు కొన్ని సందర్భాల్లో మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. అయితే మనం వీటన్నిటిని కూడా కళ్ళారా చూస్తూ, వీటన్నిటిని భరిస్తూ నిబ్బరంగా ఉండాలి. నేను స్తోత్రం చెప్పను కదా, హల్లెలూయా. ఎంత నిబ్బరంగా ఉండాలో తెలుసా? మనము మన ఆలోచన ఒంటరిగా ఉన్నాము అనే ఆలోచన సహితం మనలో రాకూడదు. అంత నిబ్బరంగా ఉండాలి. నేను అందరితో కలిసి ఉన్నాను, నేను ఒంటరిని కాదు, నా చుట్టూ అనేక మంది ఉన్నారు. అంటే చూడండి ఎంత మరి బలమైన ఆలోచన. ఇక్కడ పౌలు అందుకన్నాడు, ఎవడును నా పక్షం నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, కానీ ప్రభు మాత్రం నా పక్షం నిలిచాడు, నన్ను బలపరిచాడు. నేను స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా, నిత్యం వెలిగే వెలుగులో మనం ఉండాలి, ఆరిపోయే వెలుగులో మనం ఉండకూడదు. నిత్యం వెలిగించేటప్పుడు ప్రభు యొక్క వెలుగులో మనం నడవాలి. ఆగిపోతున్న వెలుగు వైపు మన ప్రయాణము కొనసాగే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు తన యొక్క జీవిత అనుభవం గురించి చెప్పిన మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఏమండి, మనము మన విశ్వాసాన్ని మసగబారేటువంటి వెలుగు మీద కాకుండా నిత్యము ప్రజ్వరిల్లేటువంటి వెలుగు మీద ఉంచుకోవాలి. అప్పుడే మన జీవితము ప్రకాశిస్తున్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వెలుగు మీద కట్టుకోవాలి స్థిరంగా. ఆ వెలుగుమయముతోనే మనం ప్రయాణం చేయాలి. నిత్యము ప్రజ్వలిల్లేటువంటి, నిత్యము దేశోన కాంతిలో ఉండేటువంటి వెలుగునే మనం అనుసరించాలి. మన జీవితంలో ఆ వెలుగు మీదే కట్టుకోవాలి. వీళ్ళనే మన జీవితంలో చాలా ముఖ్యమైన వారు. మన జీవితంలో ప్రారంభం చెప్పాను, చాలా ప్రేమించేవాళ్ళు, బహుగా ఇష్టపడేవాళ్ళు, అమితంగా మనల్ని బట్టి ఆనందించేవారు. కొన్నిసారి మనం విడిచి వెళ్ళిపోవచ్చినప్పుడు, అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం విచారపడటం అనేది సహజం. ఎవరికైనా ఆ విచారం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ వాక్యం చెప్పింది తెలుసా, వారు వెళ్ళిపోవలసినటువంటి వాళ్లే అని మనం గుర్తించినాం. వాళ్ళకి ఇంతటితో నా జీవితంలో వారు బయటకు వెళ్ళిపోవాలి, ఇక మీదట నాతో వాళ్ళకి సరైన ఆ సంబంధం ఉండకూడదు, వాళ్ళు ఇప్పటికైనా వెళ్ళిపోయే వారే అని మనం గుర్తించినప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే మనము మన కొరకు దేవుని వైపు చూడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి హల్లెలూయా.
ప్రతి మనిషి జీవితంలో విడిచి వెళ్ళిపోయేవారే, శాశ్వత కాలం ఎవరు కూడా ఉండరు. కానీ శాశ్వతం మనతో ఉండేవాడు, శాశ్వతం మనం నడిపించేది ఆయన కృప, ఆయన వాక్యమే గనక ఆయన వైపు మాత్రమే మనము చూడాలి. వీళ్ళరా, నీ విషయంలో, నీవు నమ్మిన వాడి విషయంలో మనము దేవుని వైపు చూడాలని గట్టిగా పట్టుదలతో ఉన్నప్పుడు నేను మనలను ఏది ఆటంకపరచకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు మనం ఒక తీర్మానం తీసుకున్నాం, గట్టిగా నిలబడాలి, ప్రార్థన చేయాలి గట్టిగా, వాక్యం చదవాలి గట్టిగా, ఉపవాసం ఉండాలి గట్టిగా, మంచిదే. కానీ ఆ తీర్మానాన్ని, ఆ పట్టుదలను ఏది కూడా ఆటంకపరచకుండా చూసుకోవాలి. మన మిత్రులకు ప్రకటించే ప్రతిసారి ముందుగా మనం దేవుని వైపు చూడాలి. అప్పుడు పిల్లరా, మనం ప్రకటించే విధానము దేవునిని మహిమ ప్రతిఫలిస్తుంది, మహిమపరుస్తుంది. నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి సర్వదా దేవుని వైపు చూస్తూనే ఉంటాడు. మనం క్రీస్తు కొరకు చేసేటువంటి పనిలో, ఆయన కొరకు చేసేటువంటి పరిచర్యలో దేవుని యొక్క మహిమ ప్రతిఫలిస్తూ ఎప్పుడు ఉంటుంది. ఇది కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు, మనం గుర్తించలేకపోవచ్చు. నిర్గమకాండంలో తన ముఖ చర్మము ప్రకాశించినంతగా ఆ విషయము కూడా మోషేకు తెలిసి ఉండలేదట. అలాంటి అనుభవం కొన్నిసార్లు మనం గ్రహించి ఉండలేకపోవచ్చు. ఏమండి, మనకున్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో, మనకున్న సంశయాలు ఏవైతే వాటిని ప్రదర్శించడానికి దేవుడు మనం పిలుచుకోలేదు. మనకున్నటువంటి ఆ దేవునితో మనకు గొప్ప అనుభవాలని, లేక మనకున్నటువంటి ఆనందాన్ని బాహాబాహిక చెప్పడానికి దేవుడు మనం పిలవలేదు. మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఉన్నత స్థానాన్ని, హోదాన్ని చెప్పుకోవడానికి పిలవలేదు దేవుడు. మరి ఎందుకయ్యా అంటే, దేవునితో సదా నిలిచి ఉండడమే నిజమైన క్రైస్తవ విశ్వాసకు విజయ రహస్యం. అందుకే దేవుడు మనం పిలుచుకున్నాడు. కనుక ఉదయకాలసం నేను అంటాను, నిత్యము వెలిగే వెలుగుల్లోనే మన జీవితాలు కట్టబడాలి. మసగబారేటువంటి వెలుగులు మనం ఉండకూడదు మన జీవితాలు. కనుక వాళ్ళు అన్నట్టుగా మన అందరూ విడిచిపెట్టేయచ్చు. ఎవరు మనతో లేకపోయినా నా పక్ష నా ప్రభు ఉన్నాడు, నన్ను బలపరిచాడు, నన్ను ఆదరిస్తున్నాడు అనేటువంటి బలమైన నమ్మకం నిలువ ఉండకండి. తప్పకుండా గొప్ప కార్యాలు చూస్తాం. దేవుడి మాటలు అందరికీ దీవించినాడు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడు, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యం నారాజ్య గొప్ప ధన్యత మాకు ఇచ్చాను. నిజమే, మేము ఒంటరి కాదు, మా పక్కన ఉన్నావు, మా పక్ష నిలబడుతున్నాం, బలపరుస్తున్నాం. ఆ సత్యాన్ని గ్రహించాలని ఈ నూతన ఉదయకాల సమయంలో వాక్యంతో మాతో మాట్లాడి పొందనాలు. ఆయన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో బలభరితంగా ఆధ్యాత్మిక మార్చండి. ఈ కార్యక్రమాన్ని నీ కృపతో, నీ ఆత్మ ద్వారా, నీ నామ ఘనత కొరకు నడిపించండి, ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.